రవ్వ కేసరి తయారు చేసుకోవడం కోసం ముందుగా బాండీలో నెయ్యి వేసుకొని జీడిపప్పులు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కిస్మిస్ కూడా వేయించుకొని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తోటి రవ్వను తీసుకొని రవ్వని కూడా అదే నేతిలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక బౌల్ రవ్వకి 3 గ్లాసుల వాటర్ని వేరే స్టవ్ మీద గిన్నెలో పెట్టుకొని వేడి చేసుకోవాలి. దాంట్లోనే ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవాలి. రవ్వ ఫ్రై అయిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఒక బౌల్ రవ్వకి 3 బౌల్ల వాటర్ కంపల్సరీగా పడుతుంది. రవ్వని కలుపుకుంటూ దగ్గరగా అయిన తర్వాత ఏ బౌల్తో అయితే రవ్వని తీసుకున్నామో అదే బౌల్ తోటి పంచదారను కూడా వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకొని బాగా దగ్గరగా అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవాలి. నెయ్యి యొక్క స్మెల్ చాలా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని మరొకసారి మొత్తం కలుపుకొని బౌల్లోకి తీసుకొని పెట్టేసుకోవాలి. అంతే, ప్రసాదాలకి ఎంతో బాగుంటుంది.